హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రకరకాల పేర్లతో పిలిచే వచ్చేసి చపాతీ రోల్ అండి. దీన్ని ఈజీగా టేస్టీగా ఇంట్లో ఎలా చేసేసుకోవాలో అయితే ఈ వీడియోలో చూసేద్దాము. దీన్ని రకరకాల పేర్లతో అయితే పిలుస్తారు కదండి. టొకా బెల్లో వచ్చేసి పన్నీర్ ఫ్రాంకీ అని, పన్నీర్ అని, చపాతీ రోల్ అని ఇట్లా రకరకాలుగా పిలుస్తారు. అసలు పేరు ఏదైతే టేస్టీగా హెల్తీగా కావాలి కదా. సో అయితే ఈ వీడియో చూసేయండి. ఇప్పుడు వచ్చేసి వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోయామంటే ముందుగా అయితే పన్నీర్ తీసుకోవాలండి. పన్నీర్ హోమ్మేడ్ పన్నీర్ అయినా తీసుకోవచ్చు, లేదా బయట నుంచి తీసుకొచ్చుకుందైనా తీసుకోవచ్చు. నేనైతే ఇది బయట నుంచి తీసుకొచ్చింది. ముందుగా ఒక బౌల్లో ఉప్పు, కారం, కొంచెం పసుపు, అలానే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం పన్నీర్ మసాలా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అలా ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెము నూనె యాడ్ చేసేసుకొని పన్నీర్ని ఇలా స్క్వేర్గా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అంటే పన్నీరు బ్లాక్ అనేది నేను తీసుకుంది 1/2 kg బ్లాక్ అనమాట. అంత లావున ఉంటే అది సరిగా ఫ్రై అవ్వదు కాబట్టి నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను. ఆ ముక్కలు అనేది మనకి తిప్పుకోవడానికి వీలుగా ఉండేలాగా అయితే మనం చేసుకోవాలి. ఇలా ఆ పెరుగు మిశ్రమంలో బాగా మిక్స్ చేసి ఇలా ఆయిల్లో పెట్టేసుకోవాలి. ఆల్రెడీ పన్నీర్లో కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది కదా, సో అది బయటకు వచ్చేసి కొంచెం వాటర్ కంటెంట్ మొత్తం కలిసిపోయేసి అది కొంచెం లిక్విడ్గా అయితే అయిపోతుంది. దాన్ని ఇంకో కడాయిలో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టేసుకొని అందులో ఆనియను, క్యాప్సికమ్, క్యాబేజ్, ఇక్కడ వచ్చేసి మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు అండి. నా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి అయితే నేను తీసేసుకున్నాను. ఇంకా అందులో వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం పన్నీర్ మసాలా కూడా అయితే యాడ్ చేశాను. ఇది జస్ట్ ఆప్షనల్ అండి. పన్నీర్ మసాలా అనేది అయితే టేస్ట్ బాగుంటుందని యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఫ్రై అంటే వేపుల్లాగా కాకుండా కొంచెం సాల్ట్ లాగా చేసుకోవాలి. అంటే పచ్చివాసన పోయిందాకా చేసుకుంటే చాలు. ఇంకా అలానే కొంచెం పొద్దున చేయంగా మిగిలిన చపాతీ పిండిలోకి వాటిని తీసేసుకొని చపాతీలాగా చేసేసుకోవాలి. వాటిని రెండు వైపులా కొంచెం పొంగేలాగా సాఫ్ట్గా వస్తాయి కదా, అలా అయితే చపాతీలాగా చేసేసుకోవాలి. అవి చేసిన తర్వాత దానికి మిగతా ప్రాసెస్ అనేది అయితే ఈజీగా ఉంటుంది. ఇవైతే మనం ఇంట్లో చపాతీలు ఏదైతే చేసుకుంటామో నార్మల్గా గోధుమ పిండిలో కొంచెం ఉప్పు, నూనె వేసి చపాతీలకి కలిపినట్టుగా ముద్దగా కలిపి పెట్టేసుకుంటాం కదా, అదే పిండి అండి. ఇంక వేరే ఏమీ లేదు. ఇంకా అట్లా అన్ని చపాతీలాగా చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఒక కర్రీ ఒక బౌల్లో అలానే పన్నీర్ క్యూబ్స్, రోటీస్ తీసేసుకొని దాని మీద కొంచెం కెచప్ అండ్ అలాగే మయోనైజ్ రెండు బాగా మిక్స్ చేసేసుకొని అప్లై చేసుకోవాలి. ఈ క్వాంటిటీ అనేదండి ఎవరిష్టం వాళ్ళది, ఎవరి హెల్దీ టేస్ట్ వాళ్ళది ఉంటుంది కదా. ఇది నేను పిల్లలకి ఇచ్చేటప్పుడు అయితే ఈ క్యాప్సికము, మయోనైజ్ రెండు కలుపుతాను. లేదంటే నేను తినేటప్పుడైతే మాత్రం కెచప్ కానీ మయోనైజ్ కానీ నేనైతే యూజ్ చేయను. అది ఇంకెవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సో అలానే పన్నీర్ని ఇప్పుడు వచ్చేసి పన్నీర్ పెట్టుకునే క్వాంటిటీ అనేది మీరు డైట్లో ఉంటే కొంచెం తగ్గించి పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం ఎక్కువే పెట్టుకోవచ్చు. ఇంకా క్వాంటిటీ అనేది అయితే మీ ఇష్టం అండి. ఇంక ఇట్లా కర్రీ కొంచెము అలాగే కొంచెం పన్నీర్ పెట్టేసేసుకొని జస్ట్ నార్మల్గా టైట్గా రోల్లాగా చేసేసుకోవచ్చు. పైన కెచప్ ఎట్లా యాడ్ చేసేసుకొని ఇంకా రోల్లాగా చుట్టేసుకోవడమే అంతే. చూసారు కదా ఎంతో ఈజీగా చేసుకొని పన్నీర్ రోల్ అయితే ఇంత ఈజీగా ఇంట్లోనే ఎంత బాగా చేసేసుకున్నామో. ఇలాంటి వాటి కోసం అన్నీ మనం బయట వాళ్ళు రోటీస్ చేయాలంటే చపాతీలతో ఎవరైతే రోటీస్ చేయరండి, ఆల్మోస్ట్ మైదాతోటే చేస్తారు. అలా కాకుండా ఇలా ఇంట్లో ఈజీగా టేస్టీగా హెల్తీగా అయితే ఎంత బాగా చేసుకోవచ్చో చూసారు కదా. సో ఇంక దీన్ని వచ్చేసి మనకి ఇంక పిల్లలకి ఇవ్వాలంటే డెకరేషన్ కూడా ఉండాలి కదా. సో దానికోసమే ఈ తిప్పల జస్ట్ కొంచెం ఆయిల్ని అయితే దానికి చుట్టేసేసి ఇచ్చేసాను అంతే. అలానే మీకు నచ్చినన్ని రోల్స్ అయితే చేసుకోవచ్చు. ఇది డైట్లో ఉన్న వాళ్ళకైతే ఈ పన్నీర్ క్వాంటిటీ ఇదైతే ఒక రోల్ తినేసరికి అయితే కడుపు ఫుల్ అయిపోతుంది. చూసారు కదండి, ఇంకెంతేనండి, చాలా ఈజీగా పన్నీర్ రోల్ అనేది అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా పాపకి ఇస్తే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పింది చూసేయండి. మా పాపకే కాదండి, నాకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతుంది. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.